ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. రాజ్కసిరెడ్డి, వాసుదేవ్ రెడ్డిని ఈడీ అధికారులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఆంధ్రప్రదేశ్ టీవరేజెస్ కార్పొరేషన్ పరిధిలోని వేల కోట్ల మద్యం రవాణా సిండికేట్ కుంభకోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పక్కా ఆధారాలతో రంగంలోకి దిగింది. ఈ అరెస్టుతో పాటు హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్లోని సుమారుగా 10 ప్రాంతాల్లో ఈడీ ఏకకాలంలో భారీ సోదాలు నిర్వహిస్తుండడం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తుంది. నానక్రామ్గూడలోని రాజ్కేశిరెడ్డి నివాసంతో పాటు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు సునీల్, మాజీ ఎండీ వాసుదేవరెడ్డి ఇళ్లపై కూడా దాడులు జరుగుతున్నాయి. రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. రాజ్కేశిరెడ్డి, వాసుదేవ్ రెడ్డి ఈడీ అధికారులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర. లక్ష్మి, ఏదైతే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏదైతే లిక్కర్ కి సంబంధించి దాదాపుగా 3,000 కోట్ల అవినీతి జరిగిందనేసి కూడా దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విచారణ చేపట్టింది. ప్రధానంగా చూసుకుంటా ఉంటే సిట్ ఏర్పాటు చేయడమే కాకుండా సిఐడి కూడా పూర్తి స్థాయిలో కూడా విచారణ ప్రారంభించడం జరిగింది. ఈ నేపథ్యంలో దాదాపుగా 33 మందిని అరెస్ట్ చేయడమే కాకుండా వారిని కూడా విచారించి ఇప్పటికే కూడా పలు సాక్ష్యాలు కూడా సేకరించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం పూట అయితేనేమి ఒక పక్కన హైదరాబాద్ లో రాజ్కేశిరెడ్డి అయితేనేమి, అదేవిధంగా చూసుకుంటా ఉంటే వాసుదేవ్ రెడ్డి, అప్పటి ఏపీ ఒక పక్కన డిస్టరీస్ కి సంబంధించిన ఎండి అయితే వాసుదేవ్ రెడ్డిని కూడా వాళ్ళ ఇంటిపైన అయితేనేమి, వారి బంధువులు అయితేనేమి, అదేవిధంగా కార్యాలయాల మీద కూడా దాడులు జరపడం జరిగింది. ఈ నేపథ్యంలో వీరికి సంబంధించి ఈడీ ప్రధానంగా చూసుకుంటా ఉంటే దీంట్లో నిధులు అక్రమంగా కూడా విదేశాలకు తరలించారనేసి కూడా ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఒక పక్కన రాజ్కేశిరెడ్డికి సంబంధించి అయితేనేమి, వైసీపీ కీలక నేతల్ని ఇప్పటికే కూడా అరెస్ట్ చేయడం అయితేనేమి, అదేవిధంగా చూసుకుంటా ఉంటే వారిని అదుపులోకి తీసుకొని పూర్తి స్థాయిలో కూడా విచారణ కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒక పక్కన కారుమూరి నాగేశ్వరరావు అయితేనేమి, అతను తనయుడు ఇళ్ల మీద అయితేనేమి కూడా దాడులు చేయడం అయితేనేమి వారిని కూడా విచారించిన పరిస్థితి. అదేవిధంగా చూసుకుంటా ఉంటే కొన్ని డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్నట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే ఈ రోజు ఒక పక్కన రాజ్కేశిరెడ్డి అయితేనేమి, అదేవిధంగా చూసుకుంటా ఉంటే వాసుదేవ్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ రోజు వచ్చేసి ఒక పక్కన హైదరాబాద్ లోని ఈడీ కోర్టులో అయితేనేమి ఈడీ అధికారులు కోర్టులో కూడా ప్రవేశపెట్టారు. ప్రధానంగా చూసుకుంటా ఉంటే ఏదైతే లిక్కర్ కుంభకోణానికి సంబంధించి ఏదైతే డిస్టరీస్ నుంచి అక్కడ ఒక పక్కన మద్యాన్ని డైరెక్ట్ గా కూడా షాపులకి తరలించడమే కాకుండా దీనికి సంబంధించిన వే బిల్లులు అయితేనేమి, బిల్లులు అయితేనేమి, ఎక్కడ కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అయితేనేమి, యూపీఐ ట్రాన్సాక్షన్స్ కూడా జరిగిన పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో దాదాపుగా 3,000 కోట్లకు సంబంధించి కూడా ఇప్పటి వరకు కూడా ఆధారాలు ఉన్నట్లు కూడా దీనికి సంబంధించి అవినీతి జరిగినట్లు కూడా ఒక పక్కన వైసీపీ నేతలు పూర్తి స్థాయిలో కూడా దీంట్లో కీలకంగా ఉన్నారు. అనేక డిస్టిలరీస్ లో వైసీపీ నేతలు కూడా దీంట్లో భాగస్వామ్యం అయితేనేమి, అదేవిధంగా చూసుకుంటా ఉంటే దీంట్లో లిక్కర్ తయారు చేపించి ఒక పక్కన అమ్మకం అయితేనేమి, ముఖ్యంగా చూసుకుంటా ఉంటే గత ప్రభుత్వ హయాంలో లిక్కర్ పూర్తి స్థాయిలో కూడా ఏపీలోనే వైసీపీ కనుసన్నల్లోనే దీనికి సంబంధించి అప్పుడు డిస్టిలరీస్ కి సంబంధించి కూడా ఎండీగా ఉన్న వాసుదేవ్ రెడ్డి కూడా అన్ని రకాలుగా కూడా సహకరించడంతో ఇవన్నీ సాధ్యమయ్యాయి. అప్పుడు ఏదైతే విదేశీ మద్యం అయితేనేమి, అదేవిధంగా చూసుకుంటా ఉంటే ఇతర రాష్ట్రాల మద్యాన్ని కూడా ఏపీలో అలో చేయకపోవటము, ఈ విధంగా పూర్తిగా స్కామ్ కు పాల్పడ్డారు. దీంట్లో మొత్తం వైసీపీ శ్రేణులు అందరూ కూడా ఉన్న పరిస్థితి ఉంది. ఇప్పటికే కూడా పలువురు ఎంపీలని అయితేనేమి, అదేవిధంగా చూసుకుంటా ఉంటే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చేసి పిఏ అయితేనేమి, అదేవిధంగా చూసుకుంటే తనకు సంబంధించిన ఆస్తులు పూర్తి స్థాయిలో కూడా ఈ లిక్కర్ కి సంబంధించి వైసీపీ నేతల ప్రమేయం అయితేనేమి, అధికారుల ప్రమేయం అయితేనేమి, ఎవరెవరు ఉన్నారో వారికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా విచారణ అయితే చేపట్టడం జరిగింది. ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి కేఎన్ఆర్ కింద కూడా విచారించడం అయితేనేమి, అతనికి సంబంధించిన అక్రమ ఆస్తులని కూడా చాలా వరకు కూడా ఈ లిక్కర్ స్కామ్ లో కూడా అతనికి కూడా సంబంధం ఉన్నట్లు కూడా ఇప్పటికీ కూడా ఒక నివేదిక వచ్చిన పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి కూడా ఈ సంబంధాలు ఉండే కోణంలో కూడా దీనికి సంబంధించి ఆధారాలు సేకరించినట్లు కూడా తెలుస్తుంది. వరలక్ష్మి. రైట్ రాఘవేంద్ర, థ్యాంక్ యూ. ఒక గ్రామం, వందలాది కుటుంబాలు, కానీ ఆ ఊరిని చూసి